ఇల్లు అన్నాక అమ్మ నాయన అన్నదమ్ముళ్ళు అక్కచెల్లెళ్ళు పిల్ల జెల్ల అందరూ ఉంటారు. అయితే ఎంత అయినోళ్ళే అయినా సరే ఏదో ఒక విషయంలో కీసులాట నడుస్తూనే ఉంటుంది, మాట మాట వస్తూనే ఉంటుంది. కానీ మనం ఎన్ని మాటలు అనుకున్నా ఆ మాటలు మన మధ్యలోనే ఉండాలి. అట్లా కాకుండా ఇంటి ముచ్చట్లు బయటికి వస్తే నలుగురికి తెలిస్తే ఇగో గిట్లయితుంది వ్యవహారం. చూడురి ఏమవుతున్నదో. కవితక్క కాగితం రాసింది, నాయనకు లేఖ రాసింది, అట్లా రాసింది ఇట్లా రాసింది అని ఒకటే నడుస్తుంది ఇప్పుడు ముచ్చట. చెయ్యి పార్టీల్లో దిక్కు, పువ్వు పార్టీల్లో దిక్కు, నడమ కారు పార్టీళ్ళు ఇంకో దిక్కు. తీరులో మాట్లాడుతాండ్రు. ముందుగాల చెయ్యి పార్టీలు ఏమంటాన్రో చూడర్రే. మేము గతంలోనే చెప్పినాం, టీఆర్ఎస్ బీజేపీ వేరు కాదు, రెండు కూడా కలిపి ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ అనే మాట అనేక సందర్భాల్లో చెప్పిన దానికి కవిత గారు రాసినటువంటి లేఖ ఆధారము, దానికి సంబంధించినటువంటి ఒక ఎవిడెన్స్ అనే మాట సందర్భంగా మనం చూస్తా ఉన్నాం. కారు పార్టీ వాళ్ళకు పువ్వు పార్టీ వాళ్ళకు సుట్రికం ఉన్నది అన్నట్టు కవితక్క లెటర్ తోనే బయటపడ్డదట. మంత్రి పొన్నం సార్ గట్టిగానే ఆర్చుకున్నాడు. ఇంకో దిక్కు పువ్వు పార్టీ వాళ్ళ ముచ్చట్లు చూడు ఎట్లున్నాయో. కవిత కాంగ్రెస్ ఫోల్డ్ లోకి ఏమైనా వెళ్ళినటువంటి అవకాశం కనబడుతుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారే కావాలని కవితతోటి ఉత్తరాలు రాయించున్నారు. ఎందుకంటే కవిత ఉత్తరం రాసిన 2వ తారీఖు రోజే ఈ ఉత్తరం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక టీవీ ఛానల్లో ఒక పేపర్ లోపల ప్రముఖంగా కనిపించింది. ఈ పరిణామాల తర్వాత కేటీఆర్ గారు హరీష్ రావు గారి ఇంటికి వెళ్ళడం, బాబా బామ్మరుతులు ఇద్దరు ఒకటనేటువంటి ఒక మెసేజ్ని బయటికి పంపడం, తనను ఒంటరి చేస్తున్నారు బయటికి పంపిస్తున్నారు అనేటువంటి ఆలోచన వచ్చిన తర్వాత అక్క రాసిన లేఖను బట్టి చూస్తే అంత చెయ్యి పార్టీ వాళ్ళ కమాలే ఉన్నదన్నట్టు మాట్లాడిండు ఎంపీ సారు. ఇక గమ్మతి ముచ్చట ఏంటిదంటే అందరు ముచ్చట్లోకి లెక్కుంటే మంత్రి కోమటిరెడ్డి సార్ ముచ్చట ఇంకో తీరు ఉన్నది. కేసీఆర్ సార్ ఇంట్లో లొల్లులు ఏం లేవు, అంత ఉత్తదే అన్నట్టు చెప్పుకొచ్చిండు. వాళ్ళింటే లొల్లి ఏంటికి అవుతుంది, అదో పెద్ద జోకు అన్నట్టే మాట్లాడిండట సారు. నాయనతో ఇంటికి పోయి మాట్లాడేదానికి చేతులు నొయ్యంగా గంత పెద్ద లేఖ ఏంటికి రాస్తుంది అని గిట్ల కవితక్క రాసిందని చెప్తున్న లేఖ మీద ఎవరికి దోచినట్టాలు మాట్లాడుతాను. అయితే అందరు మాట్లాడుతున్నారు కానీ అసలైన వాళ్ళు కారు పార్టీ వాళ్ళు మాత్రం సపోర్ట్ చేస్తలేరు కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ. మాజీ మంత్రి కేటీఆర్ సారు ముఖ్యమంత్రి పేరు ఈడీ కేసులు ఉన్నదని ఇంటర్నెట్ గూట్లే పెద్ద ట్వీట్ రాసిండు. అట్లా చేసిండ్రు ఇట్లా చేసిండ్రు అని గట్టిగానే రాసుకొచ్చిండు. కానీ కవితక్క లేఖ మీద అయితే సప్పులు లేదు. మరి ఆ లెటర్ కథ ఏందో కవితక్కనే చెప్పాలి అనుకుంటారా అందరూ. చూడాలి మరి అక్కేమంటదో. ఎగస్ పార్టీ వాళ్ళ ముచ్చట్లు ఎట్లనన్నా ఉండని మన పని మనం చేసుకుంటా పోవాలి అన్నట్టే పోతున్నాడు సీఎం రేవంత్ సారు. తాపకో జిల్లాల మీటింగ్లు పెట్టుకుంటా కొత్త పనులు చాలు చేస్తుండు. పడరాని పార్టీ వాళ్ళను గట్టినే అరుచుకుంటున్నాడు. ఇక ఈసారి సారు సంగారెడ్డి జిల్లాకు పోయిండు. మరి ఇక ఏమేం చాలు చేసిండు, ఎసొంటి ముచ్చట్టు చెప్పిండు చూడాలి కదా. పాన్రట పోయొద్దాం. ఊకే పాలమూరు దిక్కే పోతుంటాడు అటే పోతుంటాడు అని పబ్లిక్ నారాజు కాకుండా సీఎం సారు అన్ని దిక్కుల పబ్లిక్ ను మంచిగానే అరుచుకుంటాడు. ఇక ఈసారి జైరాబాద్ పోయిండు. పస్తాపూర్ కాడ మీటింగ్ పెట్టి పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పిండు. అంతకు ముందుగానే 100 కోట్లతో వేసిన 9 కిలోమీటర్ల గ్రీన్ కారిడార్ రోడ్డు చాలు చేసిండు. ఇంకో 100 కోట్లతోని రైలు పట్టాల మీద కట్టిన బ్రిడ్జి చాలు చేసిండు. ఇందిరమ్మ ఇండ్లు పంచిపెట్టిండు. మహిళా సంఘాలకు చెక్కులు పంచిండు. అక్కచెల్లెన్లతోని ముచ్చట్లాడి ఆపది సాపతి అడిగి తెలుసుకున్నాడు. అంతేకాదు మహిళా సంఘాలలో ఉండే అక్కచెల్లెన్ల కోసం పెట్రోల్ బంక్ పెట్టిచ్చిండు. ఇక పెద్ద ముచ్చట ఏంటిదంటే సెంటర్ సర్కార్ వాళ్ళు రాష్ట్ర సర్కార్ వాళ్ళు కలిసిమెలిసి పనిచేస్తేనే రాష్ట్రం ఎలుగులవుతుంది అన్నట్టు మాట్లాడిండు సారు. ఒక్కసారి కాదు 50 సార్లు అయినా సరే ఢిల్లీకి పోయి మోదీ సార్ను కలుస్తా అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఎన్నికల తర్వాత అభివృద్ధి చేయడమే నా లక్ష్యం. కేంద్ర ప్రభుత్వ సహకారం తీసుకుంటాం. నరేంద్ర మోడీ గారు ఒక్కసారి కాదు 50 సార్లైనా కలుస్తాం. మనకు రావాల్సిన నిధులు తెచ్చుకుంటాం, తీసుకోవాల్సిన అనుమతులు తీసుకొస్తాం. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించుకున్నప్పుడే కలిసిమెలిసి పనిచేసినప్పుడే రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది తప్ప. అంతేకాదు కేసీఆర్ సార్ను మళ్ళోసారి అందరి ముంగట అసెంబ్లీకి రావాలి అని పిలిచిండు ముఖ్యమంత్రి. ప్రతిపక్ష నాయకుడికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, రండి శాసనసభ మాట్లాడండి. మీ 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని మాకు సూచనలు ఇవ్వండి. ఎక్కడైనా మేము తప్పు చేస్తే సరిదిద్దుకోవడానికి మాకు సూచన చెయ్యండి. మీరు అధికారం ఉంటే వస్తాను, లేకపోతే నేను పోయి ఫామ్ హౌస్లో పడుకుంటానంటే ప్రజలే ఆలోచించి విచక్షణతోని ప్రజలే నిర్ణయం తీసుకుంటారు. గిట్లా ఓ దిక్కు పబ్లిక్ కు ముచ్చట్లు చెప్పుకుంటేనే ఇంకో దిక్కు ఎగస్ పార్టీ వాళ్ళకు సురుకులు పెట్టిండు సారు. అంతకు ముందు ఉగ్గెల్లి చౌరాస్తాల మహాత్మా బసవేశ్వరుని విగ్రహానికి పరదగుంజిండు సారు. బసవేశ్వరుని బాటలు నడుస్తాం, సామాజిక న్యాయం చేస్తాం అన్నట్టు మాట్లాడిండు ముఖ్యమంత్రి.
జైరాబాద్లో దగ్గర 500 కోట్లు విలువ చేసే పనులు చాలు చేసిండు. అందరికంటే ఎక్కువ అక్క చెల్లెన్లకు రేవంత్ అన్న వరాలు గట్టిగానే ఇచ్చిండు అనుకుంటారు అందరూ. పట్నంలో ఏమంట మెట్రో రైలు పడ్డదో అప్పటి సంధి ట్రాఫిక్ తిప్పల జర్రంతా తగ్గిందనే చెప్పాలి. ఎట్లా అంటే బస్సుల్లో కార్లో పోతే పొంటెల కమానం టైం పడుతుంది. అదే మీదంగా పోయే రైలు ఎక్కితే జపరవచ్చు రప్న రావచ్చు. అందుకే చాలా మంది మెట్రో రైలు ఎక్కుడుకు మళ్ళీర్రు. సరే అంత బాగానే ఉన్నది కానీ ఉన్నట్లుండి టికెట్ రేట్లు పెంచుడే బాగాలేదంటుర్రు జనాలు. ఇక చూడుర్రి పెంచిన ధరలు వెనకకి తీసుకోవాలని నాగోల్ కడ ఎట్లా లొల్లి చేస్తుర్రు. పెంచిన మెట్రో ఛార్జీలను తగ్గించుడు కాదు పురాగా వెనకకు తీసుకోవాలి అని నాగోల్ మెట్రో స్టేషన్ కాడ లొల్లికి దిగిర్రు ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ నాయకులు. పెంచుడు బారానా తగ్గించుడు ఏఖానా అన్నట్లే ఉంది ఛార్జీల పెంపు ముచ్చట. నాగోల్ కెంచి రాయదుర్గం, ఎల్బీ నగర్ కెంచి మియాపూర్ పోయే జనాలకైతే పెంచిన ధరలతో పెద్ద సావే వచ్చి పడ్డది. గిట్ల పెంచుకుంటా పోతే గరీబోళ్ళు ఎట్లా బతకాలి అని సర్కార్ మీద గరమైతుర్రు. ప్రోగ్రెసివ్ యూత్ లీగ్ పీవైఎల్ స్టేట్ ప్రెసిడెంట్ ని మెట్రో హైదరాబాద్లో ఏర్పాటు ఉద్దేశమే సులభతరమైనటువంటి ప్రయాణము, ట్రాఫిక్ సమస్య, పొల్యూషన్ సమస్య లేకోకుండా చూడడం అనే ఉద్దేశంతోనే మెట్రో అనేది వచ్చింది. కానీ ఇది మూడింటిని విరుద్ధంగా వ్యవహరించి ఎల్ఎన్టీ అండ్ మెట్రో ప్రభుత్వం కలిసి మెట్రో ప్రయాణికులను విపరీతంగా ఛార్జీల పేరు మీద దోపిడీ చేస్తా ఉన్నారు. పార్కింగ్ దగ్గర నుంచి టాయిలెట్స్ దగ్గర నుంచి అటు మెట్రో ఛార్జీలు విపరీతంగా పెంచి ఈనాడు పీల్చి పిప్పు చేస్తా ఉన్నారు. ఇట్లా కాకోకుండా చాలా మంది ప్రయాణాలు సొంత వెహికల్ నుంచే ట్రాఫిక్ సమస్యను పట్టించుకుంటే ట్రాఫిక్ లో గెలిపోతే ఎంత ట్రాఫిక్ సమస్య అవుతుంది, ఎంత పొల్యూషన్ సమస్య అవుతుంది. అదన్నట్లు గిట్ల ఛార్జీలు భరించలేక అందరూ బండ్లు తీస్తుర్రు. అప్పుడు ట్రాఫిక్ సమస్య ఎంత పెరగాలి, పొల్యూషన్ ఎంత పెరగాలి, దీనికి సర్కార్కు జిమ్మేదారీ కాదా అని అడుగుతుర్రు. అంతేకాదు పెంచుడు ఈఫిల్ టవర్ అంతా తగ్గించుడేమో గొర్రెతోకనంతనా అని మండిపడుకుంటా ఎంత పెంచిర్రు ఎంత తగ్గించిర్రో ఆళ్ళే చెప్పుకొస్తుర్రు. ఇప్పుడు రీసెంట్లీ ఒక న్యూస్ ఇచ్చారు ఏంటంటే మేము 10% అనేది డిస్కౌంట్ చేస్తున్నామని. అంటే 10% డిస్కౌంట్ అంటే ఎంత అంటే 150 రూపీస్లో డిస్కౌంట్ చేస్తుంది ఓన్లీ 4 రూపీసా? ఇదాన్ని అంటే అందరికి ఫుల్ చేయడమే కదా ఇది అందరికి ట్రావెల్ అందరికి. సో ఇది చాలా ఘోరం అండి. ఎల్ఎన్టీ వాళ్ళు చాలా బ్యాక్ స్టెప్ తీసుకుంటున్నారు. ఇంకో విషయం అందరం ఒకటేసారి ప్యాసింజర్స్ అందరూ ఒకసారి బైకాట్ చేసినట్టయితే మెట్రోకి ఏంటనేది తెలుస్తుంది. వాళ్ళు లాస్ట్లో నడుస్తున్నారని చెప్తున్నారని ప్రతి షాప్లో ప్రతి స్టేప్లో వాళ్ళకి షాప్స్ అనేది ఉంది, వాళ్ళకి బెనిఫిట్స్ వస్తున్నాయి కదా, పార్కింగ్ ఉంది దానికి బెనిఫిట్స్ వస్తున్నాయి కదా. మరి పార్కింగ్ అన్ని తీసుకున్న తర్వాత నేను బెనిఫిట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు లాస్ట్లో నడుస్తుంది అంటే చూపించండి, మాకు బ్యాలెన్స్ షీట్ చూపించండి, మేము కూడా డిసైడ్ చేస్తాము. ఏంటిరా జనాలు ఎట్లా మలబడుతుర్రో. పార్కింగు, పాయకాన్లు, యార్డ్లు, దుక్నాలు గిట్లా అన్ని తీర్ల ఆమ్దాన్ రానే పట్టే. మరి ఉన్న పలంగా పెంచాల్సిన అక్కరేముండే. అదే పెంచిర్రే అనుకో, ఏ రూపాయో 2 రూపాయలు పెంచితే ఎవరికేం ఫరక్ పడకపోవు. కానీ గిట్లా అమాంతం పెంచి అత్తేసారి తగ్గిస్తే సామాన్యుల పొట్ట కొట్టినట్లు కాదా అని కోపానికి వస్తుర్రు. ఒక టికెట్ మీద 15 రూపాయలు పెంచి 1 రూపాయి తగ్గించిర్రు. అది అసలు తగ్గింపేనా అని నిలదీసుకుంటేనే పెంచిన ధరలను వెనకకి తీసుకోకపోతే పట్నం అంతా జంగు లేపుతామంటుర్రు. మరి దీని మీద సర్కార్ ఏ నిర్ణయం తీసుకుంటుందో ఏమో చూడాలి అని అనుకుంటుర్రు దిన మెట్రోలో తిరిగే జనాలు. ఈ కరోనాను కాలబెట్ట చైనోడు ఏమంట దునియా మీదకి వదిలిండో అప్పటి సంధి అన్ని దేశాలు ఆగమైనాయి. 4 ఏళ్ల కింద వచ్చిన ఈ అడ్డదాకుల రోగం జయంగా 1000 మంది పానాలు పోయినాయి. ఇక చిన్నగా మెల్లగా ఆ రోగాన్ని మరిచి ఎవళ్ళ బతుకు వాళ్ళు బతుకుతున్న యాళ్ళ నేను ఎక్కడికి పోతా అని మళ్ళా దాప్రమయ్యింది. మరి మన 2 తెలుగు రాష్ట్రాలలో ఏమన్నా కేసులు వచ్చినాయా, వస్తే ఎసొంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం పారు. దీని మొదలారా పోయింది పీడ పోయిందని సంబరంపడ్డ జనాలకు మళ్ళా షాకిస్తుంది కరోనా. 2వ మోకల ఏపీలో 2 కేసులు నమోదైనాయి. విశాఖపట్నంలో ఒకరిని ఇంకా కడపలో ఒకరిని కరోనా సోకి దాఖల షరీకయ్యిర్రు. దీంతోని వచ్చిన ఇద్దరిని సపరేట్ అర్రలల్ల పెట్టి వైద్యం చేస్తుర్రు డాక్టర్లు. అప్పట్లెక్కనే కరోనా వచ్చిన వాళ్ళ ఇంటోళ్లను కూడా వాళ్ళ ఇండ్లల్లనే క్వారంటైన్లో పెట్టి ఎట్లుర్రు ఏం కథ అని అరుచుకుంటుంది సర్కారు. ఇక కోవిడ్ పాజిటివ్ వచ్చి దాఖల పడ్డోళ్లను మంచిగా అరుచుకుంటా పానం ఎట్లెట్లా ఉందని తెలుసుకుంటానికి టెస్టులు పూణేకి పంపిర్రట. దాఖలకు వచ్చే పేషెంట్లకు కూడా ముఖానికి మాస్క్ లేకుండా రావద్దని ఆర్డర్ వేసిర్రు అధికారులు. అటు నమోదైన కేసులు చూసి దిగ్గునలేసిర్రు అధికారులు. ఎక్కువ మంది గుమ్మిగూడొద్దు, ముసలోళ్ళు ముడిగోళ్ళు ఉంటే ఇంట్లోనే ఉండాలి, బయట తిరగొద్దు, దగ్గు సర్ది అసొంటి ఏమన్నా ఉంటే డాక్టర్ తనకి ఉరుకుర్రి, అనుమానం ఉన్నది ముట్టుకుంటే వెంటనే చేతులు శానిటైజర్ తోని కడుక్కోర్రి, దగ్గిన తుమ్మిన మూతికి చేతులు అడ్డం పెట్టుకోర్రి అని
జాగ్రత్తలు చెప్పుకొస్తుర్రు. వంట్ల ఏమాత్రం ఎటమటం అనిపించినా అశ్రద్ధ చేయకుర్రి, డాక్టర్ తానికి పోవుడే మంచిదంటుర్రు అధికారులు. అటు ఏపీల ఆరోగ్య శాఖ తరఫుకించి అన్ని పెద్ద దవాఖానాలకు ఆర్డర్ పోయింది. కేసులు పెరుగుతున్నాయి కాబట్టి వచ్చే పేషెంట్లకు ఇవి లేవు అవి లేవని వెనకకు పోవద్దు, అన్ని తీర్లా తయారుగుండుర్రి అని ఆర్డర్ వేసింది. ఇటు తెలంగాణలో కేసులేం లేవని అనుకున్నాం గానీ శుక్రవారం పొద్దుక కుక్కట్పల్లిలో ఓ డాక్టర్కే కరోనా వచ్చిందని తేలింది. అట్లనే బూగులేం పడకుర్రి, కరోనా అనేది అడ్డమైన రోగం అని అందరికీ ఎరుకున్నదే కాబట్టి మనమే అన్ని తీర్లా జాగ్రత్త పడుడు మంచిది. చూసుకోరి మరి. జోరు వానలు పడ్డా కూడా ఒక పట్నం ముద్దుగా కొత్త పెళ్లి పిల్ల లెక్క అవుపడుతున్నదంటే ఆ పట్నంలో మురికి కాలువలు మంచిగా ఉన్నాయని అర్థం. ఎట్లా అంటే ఎంత అభివృద్ధి చేసినా మురికి కాలువలు చక్కగా లేకుంటే సిటీ మొత్తం పెంట పెంట అవుతుంది. అగో అట్లా కావద్దనే మన హైడ్రా అధికారులు పట్నంలో ఎక్కడెక్కడ మురికి కాలువలను చెరవట్టిర్రో అవన్నీ సాఫ్ చేసే పని ముంగటేసుకోరు. ఇక చూడుర్రి జూబ్లీ హిల్స్ కాడ ఎట్లా కూలగొడుతుర్రో. జూబ్లీ హిల్స్ లో నాలాలు చెరగొట్టిన వాళ్ళ పని చేసిర్రు కదా హైడ్రా అధికారులు. పెద్దమ్మ తల్లి గుడి రోడ్ నెంబర్ 41ల ఎవల్లో ఈగ్రవంతుడు గీ మోరీల జాగను చెరవట్టి కట్టడాలు కట్టిండట. దీని మీద ఎప్పటి సందో కన్నేసిన హైడ్రా అధికారులు మోదాలు దుక్నపోళ్లకు నోటీసులు ఇచ్చిర్రట. మీరు నాలా చెరవట్టుడే కాదు వెనకమర్ల ఓ పార్కుకు పోయే తోవ్వను కూడా బంద్ చేసిర్రు కాబట్టి మర్యాదగా ఖాళీ చేస్తే మంచిది, లేకుంటే ఏమైతుందో చూసుకోర్రి అని హెచ్చరిక చేసిర్రట. అదిన్న దుక్నపోళ్లు కథెట్లనో ఉందని కోర్టుకు పోతే అన్నీ చూసి కోర్టు కూడా హైడ్రాకే అనుకూలంగా తీర్పిచ్చింది. ఈగేముంది, శుక్రవారం పొద్దుగల జేసీబీలు అందుకొని ఊరుకొచ్చిన అధికారులు జర్ర షేపట్లనే గిట్ల పరం చేసి పడేసిర్రు. మొత్తం 500 గజాల జాగను చెరవట్టి కట్టిన వీటిని షిడిమల అడ్డం పడేసిర్రు. దీంతోని పార్కుకు పోయే తొవ్వ కూడా సాఫ్ అయ్యింది. పెద్ద ముచ్చటేంటిదంటే కూలగొట్టిన ఈ భూమి విలువ అందాజా 200 కోట్ల దాకా ఉంటదట. చూసుకోరి ఎంత తెగిచ్చిర్రో. అయితే వచ్చేది వానాకాలం కాబట్టి చిన్న వానలకే పట్నం మునిగిపోతుంది. దానంతటికీ కారణం గీ మురికి కాలువల కబ్జాలే. రేపటి సంది పట్నంలో నాలాలు కబ్జా పెట్టినోళ్ళ సంగతి చెప్తాం. వానాకాలంలో ఎసొంటి ఆపతి రాకుండా చూసుకుంటామంటుర్రు హైడ్రా అధికారులు. అంతేగా మరి మొన్న బెంగళూరు పట్నంలో చూసినాం కదా, చిన్న వానకే చెరువయ్యింది. ఇటు మన తన కూడా బొచ్చెడు దిక్కుల్లో చూసినాం. గట్ల కావద్దంటే కబ్జా రాయుళ్ల పని పట్టాల్సిందే అని అనుకుంటుర్రు గీ ముచ్చడు చూసిన పబ్లిక్. మురికి కాలువలు కబ్జా పెట్టిన కబ్జా రాయుళ్లారా, హైడ్రా మీతానికే వస్తుంది, తయారుగుండుర్రి మరి. దేశ భాషలందు తెలుగు లెస్స. మన తెలుగు అంత కమ్మటి భాష గీ దునియాలనే లేదు. మరి మన భాష మనకు గొప్ప అట్లనే చెప్పి వేరే భాషలను చిన్నసూపు చూడొద్దు. కానీ గీ నడుమ కొన్ని జాగల్లా భాష మీద లొల్లులు గట్టిగానే అవుతున్నాయి. నెరి తమిళనాడు కర్ణాటక రాష్ట్రాలల్లా వేరే భాషలు మాట్లాడేటోళ్ళు తిరగాలంటే కూడా బుగులు పడుతుర్రు. ఎందుకంటే మరిగా ఇప్పుడు అట్లా అవుతున్నది అక్కడ రచ్చ. చూడుర్రు మీరే. ఎక్కడికి పోతే అక్కడి భాష మాట్లాడనికే మనుషులు ఏమన్నా రోబోలా భాషలలో ఏ వచ్చి అంత ఆగమాగం అవుతున్నది. అటు తమిళనాడు రాష్ట్రంలో హిందీ మీద యుద్ధం నడుస్తా అంటే ఇటు కర్ణాటక రాష్ట్రంలో కన్నడనే మాట్లాడాలి అందరూ అని పోరాటం నడుస్తుంది. వాళ్ళు పక్క రాష్ట్ర పోళ్ళైనా సరే వేరే దేశ పోళ్ళైనా సరే కర్ణాటకలో ఉంటే కన్నడ భాష నేర్చుకోవాలి, కన్నడనే మాట్లాడాలి అంటున్నారు అక్కడి జనాలు. ఇట్టనే మొన్న ఓ బ్యాంకుల మేనేజర్ కస్టమర్లతోని కన్నడ భాషలో మాట్లాడలేదని ఆమెను ఎమ్మటే ట్రాన్స్ఫర్ చేసిండ్రు. కన్నడ భాష మీద కస్టమర్లకు ఆమెకు పెద్ద లొల్లి అయిందట. ఆఖరికి ముచ్చట ముఖ్యమంత్రి దాకా కూడా పోయింది. లొల్లి పెద్ద కాకముందే ఆమెను వేరే దిక్కు ట్రాన్స్ఫర్ చేసిండ్రు ఆఫీసర్లు. దానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య మంచి పని చేసిండ్రని మెచ్చుకున్నాడు కూడా. రోజుకు కర్ణాటక రాష్ట్రంలో కన్నడ భాష పోరాటం పెద్దగా అవుతున్నది. వేరే దిక్కుకేంచి కర్ణాటకకు పోయి ఏదన్నా పని చేసుకుందామన్నా ఉద్యోగాలు చేయాలన్నా భయపడే కథ అవుతున్నదట. ఇట్లనే బెంగళూరులో ఓ కంపెనీ నడిపిస్తున్న పెద్ద మనిషి వాయబ్బో వద్దు నాయన మేము పోతాం, 6 నెలల కంపెనీని బెంగళూరుకేంచి పూణేకు మారుస్తా అన్నట్టు ఇంటర్నెట్ లో కామెంట్ రాసిండు. మరిగా కన్నడ భాషనే మాట్లాడాలి అన్నట్టు గతగానం భయపెడుతున్నారట జనాలు. కొత్త ముచ్చట ఏంటిదంటే కర్ణాటకలో తయారయ్యే ఓ సబ్బుల కంపెనీకి హీరోయిన్ తమన్నాను ప్రచారం చేయనికే పెట్టుకున్నారట. దానికి కూడా పబ్లిక్ ఒప్పుకుంటలేరట. కర్ణాటకలో హీరోయిన్లు లేరా, గా తమన్నాతో ఏంటికి ప్రచారం చేయిస్తాండ్రు? కర్ణాటకలో తయారయ్యే సబ్బులకు కన్నడ హీరోయిన్లతోనే ప్రచారం చేయించాలి అంటున్నారట. ఇట్లా గట్టిగానే అవుతుంది ఇప్పుడు కన్నడ భాష లొల్లి. మరి ఎంత దాకా పోతుందో ఏమవుతుందో ఏమో చూసుకుంటూ పోవాలి.
పట్నంలో బుట్టి పెరిగిన వాళ్ళకు పెద్దగా తెలియదేమో కానీ ఊర్ల పొంటి ఉంటున్న వాళ్ళకు మాత్రం బాగా ఎరకగ్గి ముచ్చట. తొలకరి వాన శనుకులు పడ్డప్పుడు భూమిలోకించి ఆరుద్ర పురుగులు బయటికి వెళ్తాయి. చూసిరు కదా, ఆగో గా ఆరుద్ర పురుగులు కాలంగాని కాలంలో బయటికి వెళ్ళినాయి. ఆగో వెళ్తే ఏమాయా ఇప్పుడు గా పురుగుల జోలి మాకెందుకు చెప్తున్నావు అని గరంగా ఆకుర్రి. గీ ముచ్చటింటే గా పురుగులకున్న పతారేందో మీకు కూడా అర్థమవుతుంది. ఆగ చూడుర్రి, ఆరుద్ర పురుగులు బొట్టు బిళ్ళల లెక్క ఎట్లా మెరిచిపోతున్నాయో. 2 తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఏ పంట పొలాలలో చూసినా శీతం కనబడుతున్నాయి. లెక్కకైతే ఇవి ఆరుద్ర కార్తులే కనబడతాయి కాబట్టి ఆరుద్ర పురుగులు అని అంటారట. కానీ ఇది నడి ఎండాకాలం, అది కూడా రోహిణి కార్తె ఎల్లక ముందే బయటకు వచ్చినాయి. దీంతో రైతులు మురిసి మూపందు అవుతుర్రు. ఎందుకంటే తొలకరి షిన్కు పడి భూమి తడైతే చాలు ఈ ఆరుద్ర పురుగులు భూమికెంచి బయటకు వచ్చి అన్నదాతలను పలకరిస్తాయి. వెనకటి సంధి ఈ పురుగులు చూసే రైతు దున్నకాలు చేసేదట. అందుకే వీటికి రైతు మిత్ర అనే పేరు కూడా ఉంది అని అంటుర్రు వీటి గురించి బాగా తెలిసిన వాళ్ళు. అట్లనే వీటికి ఒక్క ఆరుద్ర పురుగులనే కాదులో, పట్టు పురుగు, చందమామ పురుగు, లేడీ బర్డ్, ఇంద్రగోప పురుగు, కుంకుమ పురుగు అని గిట్ల రకరకాల పేర్లు కూడా ఉన్నాయి. ఇవి భూమిని గుల్లబారకుండా చేసి పంటకు బలాన్ని అందించేటట్లు సాధిస్తాయట. అట్లా చేస్తాయి కాబట్టే వీటిని పర్యావరణ నేస్తాలు అని కూడా అంటారట. బయటికి వచ్చిన ఈ పురుగులు భూమి మీద కొన్నొద్దులే ఉంటాయి. ఉన్నన్ని దినాలు రైతులకు వానలు జోరుగా పడతాయనే సైగ చేసిపోతాయట. మొత్తానికి ఆరుద్ర కార్తె రాకముందే ఆరుద్ర పురుగులు వచ్చినాయి. మరి వీటి రాకటతోని ఇదివరదాకనైతే సరిపోను వానలే పడ్డాయి. మరి ఈసారి మొదలే వచ్చినాయి కాబట్టి కాలం ఎట్లయితుందో ఏమో చూడాలి అన్నట్లు. రాబోయే 3 వద్దులు జోరు వానలు ఉన్నాయంటారు కాబట్టి ఇక వానాకాలం పంటలకు తయారుగారే రైతన్నలు కొల్మికాడికి పోయి ఏదన్నా సరిపించుకునేది ఉంటే చూసుకోరి మరి. ఎన్నిసార్లు కొట్టినా సామని పాము లెక్కనే ఉన్నది పాకిస్తాన్ వాళ్ళ వ్యవహారం. మనోళ్ళ చేతుల తన్నులు తిని మనోళ్ళ దెబ్బకు ఆగమాగమైనా సరే వాళ్లకు బుద్ధి మాత్రం వస్తలేదు. ఇంకా షిడగతి మాటలు మానుకుంటలేరు. ఉత్తగొడ్డుకు ఒరుడెక్కువ అన్నట్టు శాతగాని పాకిస్తాన్ వాళ్ళకు మాటలు ఎక్కువైనాయి. మైకు దొరికితే చాలు మస్తు పొడుగు మాటలు మాట్లాడుతుర్రు. కూట్లే రాయి తీయలేడు గాని ఏట్లే రాయి తీస్తా అన్నాడట వెనకటికోగడు. గిట్లనే ఉన్నది ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ కథ. మనోళ్ళు నటనాటి దేశంలోకి పోయి తన్నొచ్చిన ఇజ్జతి మానం వస్తలేదు వాళ్ళకు. గా పాకిస్తాన్ ఆర్మీ ఆఫీసర్ అట అహ్మద్ షరీఫ్ చౌదరి అట. మనం సింధు నది నీళ్లను పాకిస్తాన్ దిక్కుపోకుండా ఆపేస్తే వాళ్ళు మన ఊపిరి ఆపేస్తారట. అంతేకాదు సింధు నదిలో మన రక్తం బారిస్తారట. మరిగా అంత మునగాండ్లే అయితే పేలని బాంబులను సాకల పెట్టుకొని గజగజ వణికిండ్రేంటికి అని అడుగుతున్నారు మన దిక్కు పబ్లిక్. ఆర్మీలో పనిచేసే ఓ ఆఫీసరు గిట్ల పక్క దేశం గురించి పక్క దేశం పబ్లిక్ గురించి గిట్లనైనా మాట్లాడితే అని గా అహ్మద్ షరీఫ్ అనేటోని మీద అంతెత్తున లేస్తుండ్రు అందరూ. ఇదివరకోసారి ఉగ్రవాదులు కూడా ఈసోంటి ముచ్చట్లే మాట్లాడినరు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆర్మీలకు తేడా ఏం లేదా అని అడుగుతాండ్రు ఇంగితమంది. పాకిస్తాన్ వాళ్ళు సాధగాకపోయినా పెద్ద మాటలు మాట్లాడుతున్నందుకే వాళ్ళ బతుకు బిచ్చపు బతుకు అయిందని తిడుతున్నారు ఇంగింతమంది. పెద్ద ముచ్చట ఏంటిదంటే ఆపరేషన్ సింధూర్ తర్వాత మనోళ్ళు పాకిస్తాన్ వాళ్ళను చీల్చి చెండాడుతున్నారు. పాకిస్తాన్ అనే పేరు వినబడ్డ సహిత్తలేరు. ఆఖరికి పాకిస్తాన్ మీద ఉన్న కోపంతో మిఠాయిల పేర్లు కూడా మార్చేస్తాను. ఇట్లనే రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న జైపూర్ లా మిఠాయి దంద చేసే ఓ అన్న మైసూర్ పాక్ అనే పేరులో పాక్ అని పాకిస్తాన్ పేరు వస్తున్నది కాబట్టి మైసూర్ పాకును మైసూర్ శ్రీ అని మార్చేసిండు. అంతేకాదు ఆమ్ పాక్ గోండు పాక్ అని కూడా ఉన్నాయట స్వీట్లు. వాటికి కూడా ఆమ్ శ్రీ గోండు శ్రీ అని మార్చేసిండ్రట. ఇప్పటి సంది షాప్కి వచ్చే కస్టమర్లు కూడా మైసూర్ పాక్ అని అడగకుండా మైసూర్ శ్రీ అని అడగాలి అని చెప్పిండట. ఆ పాకిస్తాన్కు మన వంటల పేర్లలో ఉండే పాక్ అనే పదానికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే ఆ పాక్ అనే పదమే వినిపించొద్దు మన చెవులకు అన్నట్టు చేస్తాండ్రు మనోళ్ళు. ఈ స్వీట్ల పేర్లు మార్చేసిన ముచ్చట ఇప్పుడు ఇంటర్నెట్ లో మస్తు హల్చల్ అవుతుంది. ఈగిన్ని షిట్కు పుట్టుకు ముచ్చట్లున్నాయి. ఫటాఫట్ దనాదన్ అవి కూడా ఒకసారి చూసేవ్రీ. మంత్రి పొన్నం సారు హుస్నాబాద్ పట్నం అంతా కలే తిరిగిండు. నిన్న వడ్డ జోరు వానకు పట్నం హాలత్ ఎట్లుంది, జనాలు తిప్పల ఎట్లున్నాయని బైక్ మీద తిరిగి చూసిండు. మల్లెషెట్టు చౌరస్తా, అనబేరి చౌరస్తా, అంబేద్కర్ చౌరస్తా, సిద్దిపేట రోడ్డు, పోతారం రోడ్డు దిక్కు నాలాలు కాల్వలు ఎట్లున్నాయని పరీక్ష పట్టి చూసిండు. మురికి కాల్వలు సక్కగా లేవు, గా పనులేవో దబ్బిన చేయాలి, వచ్చేది వానాకాలం, అధికారులంతా సోయ మీద ఉండాలి అని ఆర్డరేసిండు. అంతేకాదు ఇండ్లు మునిగినోళ్లను దుక్నాలకు నీళ్ళిచ్చినోళ్లను కూడా పలకరించి నీళ్ళన్నీ తోడిస్తాం, ఏం ఫికర్ చేయకుర్రి, నేనున్నా అన్ని తీర్లా అరుచుకుంటా అని మాటిచ్చిండట సారు.
ఆదిలాబాద్ పట్టణంలో కలెక్టర్ రాజర్ శీషా సారు ఇంకా ఎస్పీ అఖిల్ మహాజన్ సార్లు చిన్న దందాలు చేసుకుంటున్న వ్యాపారుల తానికి పోయిర్రు. గణేష్ టాకీస్ పక్కపొంటి తోపుడు బండ్ల దందోళ్లకు టెంపరవరీ జాగా ఇచ్చినుండే కదా, ఆగో ఆడికి పోయి దందాలు చేసుకుంటోళ్లను మందలిచ్చిర్రు. వాళ్ళ సమస్యలు అడిగి తెలుసుకుర్రు. ఇక వ్యాపారుల తిప్పలిన పెద్దసార్లు ఇప్పటి మందం గణేష్ టాకీస్ కాడైతే దందా నడిపియుర్రి, ఏమన్నా సౌలతులు కావాలంటే మేమున్నాం చేస్తామని ధైర్యం చెప్పిర్రు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో రైతులు రోడ్డెక్కిర్రు. వడ్లు తెచ్చి బొచ్చెడు రోజులు ఇదివర దాకా కాంట పెట్టినోడు లేడు, ఎట్లున్నాయని చూసినోడు లేడు. ఎటకాలం వానలకు వడ్లన్నీ తడిచి గింత నాశనకాలం అయినాయి. అయినా కూడా ఒక్కళ్ళు దిక్కులేరు. అటు అధికారులేమో వస్తున్నా పోతున్నా ఓ రామశిల్క తీర్ల ముచ్చట్లు చెప్పుడు తప్ప రైతుల గోస చూసినోళ్లే లేరని మండిపడుతుర్రు అన్నదాతలు. ఇప్పటికైనా ఏ వంక పెట్టకుండా వడ్లు కొంటే అదే 10,000, లేకుంటే తెలంగాణలో రైతు పంట వండించే దిక్కు లేదు అని గరమైతుర్రు. చూడాలి మరిగా ఎప్పుడు కొంటారో.